ప్రసాద్ గారు దేశంలో మళ్ళీ అదే సర్కార్ అబ్కీ బార్ 400 పార్ అవ్వట్లేదు కానీ 400 టచ్ చేస్తున్నారు. అంటే మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే భారతీయ జనతా పార్టీ ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్లో కూడా 182కి 152 టార్గెట్ పెట్టుకుని వెళ్ళారు. అప్పుడు కూడా వాళ్ళు 125 సీట్లు దగ్గర గెలిచే పరిస్థితి వచ్చింది. అంటే లక్ష్యం పెట్టుకున్నప్పుడు అది సాధించే దిశగా ఉండాలి. 542 మా లక్ష్యం అని చెప్పలేదు వాళ్ళు. 542లో 142 ప్రతిపక్షానికి ముందే వదిలేశారు. నరేంద్ర మోడీ 400 సీట్లు కానీ మా టార్గెట్ పెట్టుకుంటే గతంలో ఉన్న 303 నుంచి 400 కంటే 77 సీట్లు పెంచుకున్నారు పోటీకి. అంటే టార్గెట్ పెంచుకున్నారు. వాళ్ళు మధ్యప్రదేశ్ బీహార్లో తగ్గిందన్న వాళ్ళకి ఇప్పుడు ప్రైజ్ విన్నింగ్ ఎక్కడ ఆంధ్రప్రదేశ్ అద్భుతమైన సీట్లు 20 సీట్లు వస్తే అంటే సౌత్ టార్గెట్ 50 పెట్టుకున్నారు వాళ్ళు. సౌత్ కర్ణాటక 15, తమిళనాడు కేరళ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలుపుకుంటే 50 సీట్లు టార్గెట్ పెట్టుకుంటే ఇప్పుడు ఎక్కడ రీచ్ అవుతున్నారు వాళ్ళు ఆల్రెడీ ఆ 50కి దగ్గరగానే ఉన్నారు. కర్ణాటకలో 15, ఆంధ్రలో 20 అంటే 35 సీట్లు ఎక్కడ అయిపోయాయి. తెలంగాణలో 7 వచ్చినా తమిళనాడు కనీసం అకౌంట్ ఓపెన్ చేసిన అంటే మీ టార్గెట్లు వాళ్ళ టార్గెట్లో నా తెలంగాణ ఉత్తర భారతంలో ఏదైతే నష్టం వస్తుందన్నారో దాన్ని భర్తీ చేసుకోవడంలో సౌత్ మీద కాన్సన్ట్రేషన్ చేయగలిగారు. మీరు గమనించండి, ఉత్తర భారతంలో తగ్గుతోందని నేషనల్ మీడియాలో ఎలా ప్రచారాలు జరిగాయో దాని ఇంపాక్ట్ సౌత్ ఇండియాలో కనపడలేదు. ఇక్కడ నరేంద్ర మోడీ ఒకటే కనిపించాడు, అక్కడ నరేంద్ర మోడీ వ్యతిరేకత కనిపించింది. ఆర్థిక విధానాల మీద నిర్మలా సీతారామన్ గారి సొంత మనుషులు కూడా ఇంటర్వ్యూలు ఇచ్చారు, ఆర్థికవేత్తలు ఇంటర్వ్యూలు ఇచ్చారు, యోగేంద్ర యాదవ్ ఇంటర్వ్యూ ఇచ్చాడు, ప్రశాంత్ కిషోర్ ఒక రకంగా చెప్పారు. అంటే మూడోది నేషన్ మరోసారి మోడీది కావాలి అని. అంటే బీజేపీకి మూడోసారి ప్రభుత్వం రావడం అనేది విచిత్రం కాదు. వాజ్పేయి గారి టైంలో 13 రోజులు 13 నెలలు 4 ఏళ్ళు ఉన్నారు. కానీ ప్రధానమంత్రిగా కంటిన్యూగా మూడోసారి అంటే ఒక నాయకుడు 6 నెలల ముందే ప్రొజెక్ట్ చేసుకుని అంటే నిజంగా సఫిషియెంట్ టైం ఇచ్చి భారత జోడో యాత్ర 2 సార్లు రాహుల్ గాంధీ గారు నడిచినా సరే అంటే కాశ్మీర్ టు కన్యాకుమారి నడిచాడు, అస్సాం వరకు నడిచాడు. కానీ 44 స్థానాల నుంచి అంటే వాళ్ళకున్న లోక్సభలో ఉన్న 44ని 88 చేయగలిగాడమో కానీ 188 చేయలేపాడు. ఇవాళ 359కి వచ్చారంటే నెక్స్ట్ 2029కి ఎలాంటిది అనేది ఇప్పుడు పునాది వేసుకోవచ్చు. మోడీ గారు ఉంటారా ఇంకేమన్నా వస్తారన్నది వేరే విషయం. దేశవ్యాప్తంగా ప్రచారం జరుగుతోంది. 272 సింగిల్గా బీజేపీకి రాకపోతే మోడీ గారిని మరుస్తారేమో అని అటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. 250 దాటమని 272 దాటమని. కానీ ఎగ్జిట్ పోల్ చూస్తే 359కి వెళ్ళిపోయారు. అంటే ఖచ్చితంగా భారతదేశానికి ట్రాన్సిషన్ పీరియడ్ ఇది. అంటే 10 సంవత్సరాల తర్వాత ఒక గెలుపు మలుపులోకి వచ్చిన నరేంద్ర మోడీ అంటే మొత్తం దేశంలో అన్ని రకాల వ్యవస్థల్లో ఒక మలుపు తిప్పాడు ఆయన. అది నిలబడాలంటే ఇంకొక మూడోసారి అవకాశం రావాలన్నది అంటే సౌత్లో స్టార్ట్ అయిన ఈ ప్రచారం. ఆయన రాముడి వల్ల మాకు ఓట్లు వస్తాయన్నారు. వాళ్ళు రాముడి ప్రచారం ఎక్కడికి జనవరి 23 రాముడి వల్ల కొద్దిగా మీరు నార్త్ ఇండియాలో ఎక్కువగా రావాల్సిన హిమాచల్ ప్రదేశ్ కానీ రాజస్థాన్ మధ్యప్రదేశ్లో రామాలయం మీద ఉన్న ఇంపాక్ట్ సౌత్లో తక్కువ. రైట్, ఓకే, రైట్. వెంకటరెడ్డి గారు, మీ కూటమి దేశంలో అధికారంలోకి వస్తుంది, స్టేట్లో కూడా వస్తుందని చాలా సంస్థలు చెప్తున్నాయి.